వారు దిగిన ప్రదేశం పూర్తిగా వేరే లోకంలాగా ఉంది. రాతి స్తంభాలు పెద్ద కోటల్లా నిలిచి ఉన్నాయి. గోడలపై అగ్నిజ్వాలలతో రూపకళలు చెక్కబడ్డాయి. మధ్యలో వారిని చూస్తూ ఉన్నారు కుక్కతల మనుషుల గుంపు. వారి నేత కళ్ళలో నీలి అగ్ని మెరిసింది. ఇది మా ప్రాంతం, ఇక్కడికి బతికి వెళ్లేవారు లేరు అని గర్జించారు. వారు ఒకేసారి కత్తులలాంటి గోళ్లతో బాయిపెట్టారు. చీమ చక్కచక గాల్లోకి ఎగిరి వారిని మభ్యపెట్టింది. జూహితా మ్యాజికల్ స్టిక్ తో ఒక రక్షణ కవచం నిర్మించింది. ఫీనిక్స్ మాటలు జూహితాకు గుర్తొచ్చాయి. వారిని శక్తితో కాదు, సంగీతంతో జయించాలి అని. జూహితా తన మ్యాజికల్ స్టిక్ ను రాతి స్తంభాలపై తాకించి రాగాల స్వరాలు సృష్టించింది. గుహ అంతా నాదంతో నిండిపోయింది. కుక్కతల మనుషులు ఒక్కొక్కరిగా తమ గర్జన ఆపేశారు. కళ్లలోని అగ్ని తగ్గిపోయి మెల్లగా కూర్చున్నారు. నాయకుడు మాత్రమే ఇంకా ప్రతిఘటిస్తున్నాడు. జుహితా ధైర్యంగా ముందుకు నడిచింది. నీ గర్జన భయం పుట్టిస్తుంది, కాని మా రాగం జీవితమిస్తుంది. భూమి గుండెకు రక్షకుడు కావాలంటే మాతో కలవాలి, యుద్ధం కాదు అని అంది. నాయకుడు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. చివరికి తన గోళ్లను వెనక్కి తీసుకొని మోకరిల్లాడు. ఇప్పటి నుంచి మేము కాపలదారులు కాదు, సహచరులు అని అన్నాడు కుక్కతల మనుషుల నాయకుడు. అప్పుడే రాతి స్తంభాల మధ్య ఒక బంగారు మెట్ల దారి పైకి తెరుచుకుంది. చీమ ఆనందంతో అరిచింది. జూహితా, ఇది మనకోసం తెరిచిన ద్వారం, పైకి తిరిగి వెళ్దామని అంది. పైకి పైకి ఎక్కుతుండగా గుహ కాంతి మరింత ప్రకాశవంతమవుతూ వచ్చింది. చివరికి భూమి ఉపరితలంపై కొత్త ఉదయం కనిపించింది. ఆకాశం బంగారు, గులాబీ రంగులతో మెరిసింది. భూమి అంతా కొత్త శక్తితో ఉత్సాహంగా ఊపిరి తీసుకుంది. ఫీనిక్స్ ఆకాశంలో ఎగురుతూ పలికింది, జూహితా, నువ్వు భూమి గుండెను మాత్రమే రక్షించలేదు, కొత్త వెలుగును కూడా ప్రపంచానికి ఇచ్చావు అని అంది. తరువాత ఫీనిక్స్ ఒక శక్తివంతమైన దండం జూహితాకు అందిస్తూ చెప్పింది, ఈ శక్తివంతమైన దండం నీ ధైర్యానికి శక్తిని ఇస్తుంది. దీని ద్వారా భవిష్యత్తులో నువ్వు మరిన్ని కష్టాలను ఎదుర్కోవచ్చు అని అంది.